నా జీవనం అంతా ప్రేమేనని ఇంకా బాగా అర్థం చేసుకొని ప్రేమ జీవనాన్ని కొనసాగించడమే భక్తి. అంతే, దిస్ ఈజ్ భక్తి. కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానమే ఇక్కడ ప్రధానంగా భక్తిగా తెలుస్తూ ఉంది కనుక భక్తికి జ్ఞానానికి నో డిఫరెన్స్. అక్కడ జ్ఞానం అనే పదం వాడుతున్నాం, సేమ్ ఏదైతే గతంలో మాండుక్యోపనిషత్తును మీరు ఇక్కడ విన్నప్పుడు జ్ఞానం అనే పదం నేను వాడాను, నారద భక్తి సూత్రాలనే పదమును ఇక్కడ ప్రేమ అనే పదాన్ని వాడుతున్నా, అది ఇది రెండు ఒకటేనని 19వ తారీఖు మీరే చెప్పేస్తారు. అర్థమవుతుంది? ఇది ప్రేమ, ఇది ప్రేమ. ఈ ప్రేమని, ఇదే భక్తి గనక ఈ ప్రేమ భక్తి యొక్క స్వరూప వైభవాలను, వైభవ ప్రాభవాలను చక్కగా వివరించేటువంటి గ్రంథం నారద భక్తి సూత్రాణి. ఇవి నారద భక్తి సూత్రములు అంటే నారద భక్తి సూత్రాణి. 84 సూత్రాలు ఉన్నాయి. ప్లీజ్, దీన్ని అందించినటువంటి వాడు నారద మహర్షి. నారద నారం దదాతి ఇది నారద. నారం అంటే సర్వస్య ధర్మ్యం నారం. రాత్రి చూసారా, ధారణాత్ పోషణాత్. ఏదైతే ధరిస్తూ ఉందో, భరిస్తూ ఉందో, పోషిస్తూ ఉందో, రక్షిస్తూ ఉందో అది ధర్మం. కాబట్టి భగవంతుడికి ధర్మ అని కూడా పేరు. అందువల్ల ధర్మ రూపంలో తానే ఉన్నాడు, పరమేశ్వరుడే ఉన్నాడు. ధర్మం మనం రక్షిస్తూ ఉందంటే